సార్ రీసెంట్ గా చిరంజీవి గారు లైలా ఈవెంట్ లో పరిశ్రమలో అందరూ ఒకటే మాకు ఎలాంటి కాంపౌండ్స్ లేవు అన్నారు. అది అక్కడ కట్ చేస్తే అల్లు అరవింద్ గారు గనక మనం చూసుకున్నట్లయితే గేమ్ చేంజర్ ఫ్లాపు అన్నట్టు మాట్లాడి మగధీర ద్వారా నేనే లైఫ్ ఇచ్చాను అన్నట్టు మాట్లాడుతున్నారు. సో వీళ్ళిద్దరూ బయటికి నార్మల్ గానే ఉన్నా లోపల ఏమన్నా కాంపౌండ్ వాల్స్ ఏమన్నా కట్టుకున్నారా అన్నట్టు వార్తలైతే బయటకు వస్తున్నాయి. ఇందులో ఏంటి సార్ నిజం ఏంటి అసలు? చిరంజీవి గారికి కూడా ఆయన లైఫ్ ఇచ్చాడు. హ్మ్. ఇప్పుడు చిరంజీవి గారికి ఆయన లైఫ్ ఇచ్చాడు. హ్మ్. మన రామ్ చరణ్‌కి ఆయన లైఫ్ ఇచ్చాడు. హ్మ్. అంటే ఇప్పుడు ఫ్లాపు అనేటప్పుడు హ్మ్. అరవింద్ గారు ఒక్కటి ఆలోచించుకోవాలి. గుండెల మీద చెయ్యేసుకొని హ్మ్. ఆ సినిమా చూసి, ఆ సినిమా చూసి ఇంకో సినిమా చూడండి. హ్మ్. నేను పేరు చెప్పను గానీ ఇంకో సినిమా చూడండి. హ్మ్. ఈ 2 సినిమాలకి నేషనల్ అవార్డ్ దేనికివ్వాలా? సమాజానికి ఎందుకు పనికొస్తుంది? హ్మ్. ఆ సమాజానికి ఆ వ్యక్తి క్యారెక్టర్ ఏంటి? ఆ వ్యక్తి ఎంత ఎంత ప్రాణం పెట్టి ఆ క్యారెక్టరైజేషన్ చేశాడు అనేది ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. మనం సినిమా వాళ్ళు మనందరం ఒకటి మాట్లాడుకుంటుంటాం. హ్మ్. ఏం మాట్లాడుకుంటాం తెలుసా? ఫ్లాపు, హిట్‌లతో మనకు సంబంధం లేదు. అక్కడ డైరెక్టర్ బాగా చేశాడా? స్క్రీన్ ప్లే చేశాడా? అసలు హీరో చేశాడా లేదా? హీరో ఎంత క్యారెక్టరైజేషన్ చేశాడు? హీరోయిన్ ఎంత బాగా యాక్ట్ చేసింది? ఆ సైడ్ ఆర్టిస్టులు ఎలాగ యాక్ట్ చేశారు? కామెడీ ఎలా పండించారు? ఆ విలన్ ఎలాగ యాక్ట్ చేశాడు? ఆ క్యారెక్టరైజేషన్ నుంచి మనం ఆ హీరోని, ఆ ఆర్టిస్ట్‌లని మనం నెక్స్ట్ సినిమాకి తీసుకుంటాం అనేసి హ్మ్. మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం. హ్మ్. మనం ఫ్లాపు అనటానికి కారణం ఏంటి? అంటే పెద్దలు హ్మ్. అరవింద్ గారు చాలా మంచి వ్యక్తి. మీరు 'రామ్ చరణ్' గారిని పైకి తీసుకొచ్చినా, 'చిరంజీవి' గారిని పైకి తీసుకొచ్చినా, మొత్తం ఎంటైర్ మెగా ఫ్యామిలీని మీరే భుజం మీద మోసినా, ఇలా మీరు అనొచ్చా? మీ మేనోళ్ళే కదా! హ్మ్. పెద్దలు కదా! ఒక్కసారి మీ గుండెల మీద చేసుకొని ఇలాగ అనొచ్చా? అనకూడదా? మీరు చెప్పండి. ఒకటి కిందకి, ఒకటి పైకి, మధ్యలో రైడింగు మొత్తం టోటల్‌గా ఇయన్నీ గూడా ఏంటంటే ఆయన పక నమ్ముతున్నాడు. కాబోయే చీఫ్ మినిస్టర్ గారు. హ్మ్. అదే 'దిల్ రాజు' గారు. ఆయన అధినేత ఇప్పుడు రాష్ట్రానికి నేత కదా! ఓకే. మరి ఆయన నవ్వుతున్నాడు పక. అంటే ఎవరిని మీరు నవ్వుతూ ఏలం చేస్తున్నారు? 'రామ్ చరణ్' గారినా? లేపోతే సినిమానా? మీరు ఆ సంక్రాంతికొస్తున్నాడు పబ్లిసిటీ ఎంత? ఆయన పబ్లిసిటీ ఎంత? హ్మ్. ఈ 2 వ్యత్యాసం తీయండి. అంటే ఇయన్నీ నేనేం తప్పు మాటాడట్ల. అంత పెద్దాయన అలా మాట్లాడుతున్నప్పుడు మీరు ఆ మైక్ తీసుకున్నప్పుడు మీరు ఖండించాల. నాకు 2 సినిమాలు 2 కళ్ళు. 2 సినిమాలు సూపర్ హిట్టు. ఇది నేషనల్ అవార్డ్ వస్తుంది. ఇది ఫ్లాప్ అని చెప్పకూడదు. అనుకోకుండా అరవింద్ గారు చెప్పారని ఒక మాట మీరు చెప్పుంటే మీ మీద గౌరవం పెరిగేది. అందుకే రాష్ట్రానికే నేత అన్నాను. ఏనాటికైనా సీఎం రేవంత్ రెడ్డి గారు సీట్ కొట్టేసి ఈయనే సీఎం అయిపోతాడు. ఓకే. మరి అంతే కదా మరి. మొన్నటిదాకా బాబు అని రామ్ చరణ్ గారిని తిరిగి, రామ్ చరణ్ గారిని ఒక మాట అనేటప్పుడు నువ్వు ఖండించలేని పరిస్థితిలో మీరున్నారు అంటే తప్పు కాదది? అవును. మరి తప్పనరా దాంట్లో? నేనది ఆయన గుండెల మీద చేసుకొని అరవింద్ గారు కూడా అనుకోకుండా అన్నారా? అనుకోని అన్నారా? ఆలోచించి అన్నారా? ఒక్కసారి మీరు మీ ఆత్మకు ఆలోచించండి. కానీ ఈ విధంగా మీరు కామెంట్ చేయడం అనేది పెద్దలు గీతా ఆర్ట్స్ సంస్థ మీరు అనకూడదు. వెనక్కి తీసుకుంటారని ఆశిస్తున్నాను. థాంక్ యూ. థాంక్ యూ సార్.